హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో అప్కమింగ్ ఓటీటీ రిలీజ్ మూవీస్ ఏంటి, ఆ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ది పోన్ మ్యాన్. ఇది రీసెంట్గా జాన్ 30న థియేటర్లో రిలీజ్ అయింది. ఇది మలయాళం మూవీ. ఫైనల్గా జియో హాట్స్టార్లో మార్చి 14న రిలీజ్కి సిద్ధమవుతుంది. సెకండ్ది రామం రాఘవం. ఇది ఫ్యామిలీ ఎమోషన్ అండ్ కామెడీ డ్రామాగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో సముద్రకని గారు, ధనరాజ్ గారు మెయిన్ లీడ్లో ఉన్నారు. ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఈ మూవీని ధనరాజ్ గారే డైరెక్ట్ చేశారు. ఇది మార్చి 14న సన్నెక్స్ట్లో చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైలా. విశ్వక్సేన్ అండ్ ఆకాంక్ష మెయిన్ లీడ్లో నటించారు. దీన్ని కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీ గురించి అందరికీ తెలిసిందే. కాంట్రవర్సీలో ఇరుక్కొని బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్గా నిలిచింది. దీన్ని ఓటీటీలో ఒకసారి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ మనమే మూవీ. ఇది లాస్ట్ ఇయర్ 2024 జాన్ 7న థియేటర్లో రిలీజ్ అయింది. ఇది ఇంతవరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన లిస్టులో మజాకా. ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ అండ్ అన్షు అంబానీ, రీతు వర్మ మెయిన్ లీడ్లో నటించారు. థియేటర్లో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు ఫ్రెండ్స్. 20 కోట్లు పెట్టి సినిమా తీసిన 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకుని వచ్చారు. ఈ మూవీని G5 వాళ్ళు డిజిటల్ రైట్స్ని కొనుక్కున్నారు. ఇది మార్చ్ 21కి ఓటీటీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్. అఖిల్ అండ్ మమ్ముట్టి గారు మెయిన్ లీడ్లో నటించిన మూవీ ఇది 2023 ఏప్రిల్ 28న థియేటర్లో రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 years దాకా అవుతుంది. ఈ మూవీ అసలు ఓటీటీలోకి తీసుకురారేమో అనుకున్నాము. ఎట్టకేలకు ఈ మూవీ అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈ మార్చి 14న సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్, ఖాయద్ లోహర్ అండ్ మన అనుపమ గారు మెయిన్ లీడ్లో నటించారు. ఈ మూవీకి థియేటర్లో మంచి రెస్పాండ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇది 100 కోట్ల మార్క్ని ఆల్రెడీ దాటేసింది. ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ని తీసుకున్నారు. ఇది మార్చ్ 28న రిలీజ్కి సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.